హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జ్యోతి ఇంటికి వచ్చిన కుట్టి అయితే ఇందుమతి మాటల ద్వారా ఇందుమతి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా చాటుగా విన్న కుట్టి అసలు నిజం తెలుసుకోబోతుంది. మరిక నిజం తెలుసుకున్న కుట్టి జీవన ఇందుమతులకు ఎలా బుద్ధి చెప్పబోతుంది, అసలు ఏం జరగబోతుంది, ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న నిజం ఈరోజు కుట్టికి తెలియబోతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే అంతా అనుకున్నట్టే జరిగింది. ఇక ఆనందికి మా అత్తయ్యకు మధ్య ఇంకా దూరం పెరిగేలా ఉంది. ఇక ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అని చెప్పి జీవన అయితే ఇందుకి కాల్ చేస్తుంది. పెద్దమ్మ, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. పక్కింటి ఆవిడలు ఇద్దరు వచ్చి ఇక మా అత్తయ్యను రెచ్చగొట్టారు. దాంతో మా అత్తయ్య ఈరోజు ఆనంది చేసిన టిఫిన్ ముట్ట కూడా ముట్టలేదు. అంటే ఎంత కోపం ఉందో ఆనంది అంటే మా అత్తయ్యకు తెలిసింది. ఆనంది కూడా తెలిసిపోయింది. ఇక కేవలం బావగారి కోసమే ఆనందిని ఇంట్లోకి రమ్మని చెప్పింది. ఆనంది తప్పు చేయలేదని సునంద నమ్మట్లేదు, మా అత్తయ్య నమ్మట్లేదని ఆనందికి కూడా అర్థమయ్యింది. మా అత్తయ్య డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఆనందికి అర్థమయ్యేలా చెప్పింది అని చెప్పి జీవన అయితే ఇక్కడ జరుగుతుంది మొత్తం ఇందుకు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందు అయితే సరే జీవన, ఇక అంతా అనుకున్నట్టే జరగాలి. మనం ఎప్పుడైతే ఇక మనం గెలుస్తామో, ఆస్తిని దక్కించుకుంటామో అప్పుడే మనకు నిజమైన పండగ. సరే నేను ఉంటున్నాను, తర్వాత మళ్ళీ చేస్తాను, నాకు కొంచెం పనుంది అని చెప్పి ఇందుమతి కాల్ కట్ చేస్తుంది. ఇక జీవన అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాగైనా ఈ ఆనందిని మళ్ళీ ఇక ఇంట్లో నుండి లేకుండా చేయాలి. త్వరగా మేము అనుకున్నట్టు జరిగి ఇక ఈ ఆస్తి అటు ఆ ఆస్తి మొత్తం నా పేరున అవుతే బాగుండు అని చెప్పి జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. చూడండి, ఈరోజు అత్తయ్య నేను చేసిన టిఫిన్ ముట్టలేదు. అంటే నేనంటే అత్తయ్యకు ఇష్టం లేదు. కేవలం మీకోసం, మావయ్య గారి కోసమే ఇక మనల్ని ఇంట్లోకి ఆహ్వానించింది. నాకు తెలుసండి, అత్తయ్యకు కోపం ఇంకా పోలేదు. నేను తప్పు చేయలేదని అత్తయ్య నమ్మట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే అదేం కాదు ఆనంది, అమ్మ కోపం నీకు తెలుసు కదా, అమ్మ కోపం తప్పకుండా తగ్గుతుంది. నువ్వంటే అమ్మకు ఇష్టమయ్యేలా నేను చేస్తాను అని చెప్పి ఆదిత్య అయితే తన భార్య ఆనందిని అంటూ ఉంటాడు. ఏది ఏమైనా ఇంట్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది, కానీ అత్తయ్యకు కోపం పోలేదని తెలుసుకొని బాధగా ఉందండి అని చెప్పి వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ ఇక టిఫిన్ టైం అయిపోయింది, భోజనం టైం వస్తుంది. భోజనానికి కూడా సునంద రానని చెప్తుంది. మీరందరూ భోంచేయండి, నాకు ఆకలిగా లేదు అని చెప్పి అలాగే మూడ్ ఆఫ్గా ఉంటుంది. శశికాంత్ అయితే సునంద దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సునంద, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సునందాను అంటూ ఉండగా ఏం చేయమంటారండి, మీకోసం ఆది కోసం ఇక మిమ్మల్ని ఎక్కడ నాకు దూరం చేస్తుందో ఆ ఆనంది అని చెప్పి ఇక నేను వాళ్ళను ఇంట్లోకి రానిచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇక వాళ్ళు ఏమన్నారో విన్నారు కదా, నాకంటే ఆనందే గొప్పంట. ఆనంది ఇక ఈ ఇల్లు ఆస్తులు ఇక నేను సంపాదించిన పేరు ప్రతిష్టలు అన్నీ ఆనందికే దక్కబోతున్నాయని వాళ్ళు ఎలా మాట్లాడారో మీరు కూడా విన్నారు కదండి. ఇంకా ఎందుకండి నన్ను ఇలా మళ్ళీ ఇక రెచ్చగొడుతున్నారు అని చెప్పి సునంద అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక నువ్వు ఆనంది విషయంలో తప్పు చేస్తున్నావు సునంద. ఇక ఆనంది కుటుంబం కోసం, కుటుంబం క్షేమం కోసం ఏమైనా చేస్తుంది. అలాంటి కోడలు మనకు దొరకడం మనం చేసుకున్న అదృష్టం. అది తెలుసుకోకుండా నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీకు ఆనంది అంటే ఏంటి, ఆనంది విలువ ఖచ్చితంగా తెలుస్తుంది సునంద. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. పద నువ్వు భోంచేదు కానీ అని చెప్పి అంటూ ఉండగా లేదు నేను రానండి అని చెప్పి అలాగే మొండి పట్టు పడుతుంది సునంద అయితే. అప్పుడే ఇక అందరూ కూడా వెళ్ళి భోంచేస్తారు. సునంద అలాగే మూడ్ ఆఫ్గా ఉంటుంది. ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇంట్లోకి రాకుండా ఉంటే అత్తయ్య మంచిగా ఉండేది, అత్తయ్య 3 పూట్ల భోంచేసేది. ఇక నేను ఇంట్లోకి వచ్చి అత్తయ్యకు సంతోషం లేకుండా చేశాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే జ్యోతి అయితే ఇక ఇలా ఫోన్ చేస్తుంది కుట్టికైతే. కుట్టి, నువ్వు ఆదిత్య ఇంటికి వెళ్ళారని తెలుసుకున్నాను. మీ అత్తయ్య స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్ళిందని తెలిసింది. నిజమేనా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అందరూ? ఇక అనుకున్నది సాధించావు
కుట్టి అని చెప్పి చాలా హ్యాపీగా జ్యోతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక కుట్టి అయితే అవును జ్యోతమ్మ హ్యాపీగానే ఉన్నాం అని చెప్పి ఇలా ఇక డల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది కుట్టి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇక నువ్వు సంతోషంగా మాట్లాడటం లేదు, ఏమైంది అని చెప్పి జ్యోతి అడగడంతో ఏం లేదు జ్యోతమ్మ, నేను ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాను, అమ్మను చూడ్డానికి అక్కడికే వస్తున్నాను, అక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక జ్యోతి ఇంటికి కుట్టి బయలుదేరుతుంది. ఇక ఇక్కడ అందరూ కూడా ఇక ఇలా మూడ్ ఆఫ్లోనే ఉంటారు. సునంద వల్ల ఇక సంతోషంగా ఉన్న కుటుంబం మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఆనంది ఆదిత్యలు ఇంట్లోకి వచ్చారని ఇక సంతోషించే లోపే మళ్ళీ సునంద అయితే ఇలా మూడ్ ఆఫ్ అయిపోతుంది. కుట్టి ఇక జ్యోతమ్మ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఏం కాదు కుట్టి, ఏదో ఒకరోజు తప్పకుండా సునంద గారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, అప్పటిదాకా నువ్వు ఇక తను ఏమన్నా సైలెంట్గా ఉండు, తన కోపం ఇక ఎలాంటిదో నీకు తెలుసు కదా, ఇక నువ్వు మీ అత్తయ్యను అర్థం చేసుకో కుట్టి, అందరినీ అర్థం చేసుకుంటావు, నాకు తెలుసు, నీ మంచితనం నీ సహనం నాకు తెలియదా అని చెప్పి తన బిడ్డ కుట్టిని ఓదారుస్తూ ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక పద్మమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ కూడా త్వరగా కోలుకుంటే బాగుండు అని చెప్పి పద్మమ్మకు ఇక సేవలు చేస్తూ ఉంటుంది కుట్టి అయితే. ఇంతలోనే మళ్ళీ ఇక ఇందు అయితే జీవనకు కాల్ చేస్తుంది. పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అటుగా ఇక ఆనంది వెళ్తూ ఉంటుంది. ఆనందినైతే ఇందుమతి చూసుకోకుండా జీవనతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జీవన, ఆఫీస్లో ఉన్నావా, ఆఫీస్లో సీట్ సంపాదించావు, బాగానే ఉంది, కానీ ఆనంది ఆదిత్య ఇంట్లో అడుగు పెట్టారు, ఖచ్చితంగా మీ అత్తయ్య మనసు మార్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీ అత్తయ్యను నీ కంట్రోల్లో ఉంచుకోవాలి, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళనివ్వకూడదు అని చెప్పి ఇందు అయితే జీవనతో అంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ, అసలు ఇక మా అత్తయ్య ఆ ఆనందిని ఒక శత్రువులా చూస్తుంది, అలాంటి ఆనంది మాటలు విని ఆనందిని ఎప్పటికీ ఇంటి కోడలిగా మా అత్తయ్య ఒప్పుకోదని నాకు అర్థమైంది. ఇక త్వరలోనే నేను ఆ ఇంటి ఇక నా సొంతం చేసుకుంటాను, ఆ ఇంటిని ఆస్తిని మొత్తం నా సొంతం చేసుకొని తర్వాత అందరినీ నా గుప్పిట్లో పెట్టుకుంటాను అని చెప్పి జీవన అయితే ఇందుమతితో అంటూ ఉంటుంది. సరే జీవన, చాలా జాగ్రత్తగా ఉండు, ఇక ఇదంతా చేసింది మనమే అని ఎట్టి పరిస్థితిలో ఆ కుట్టికి తెలియకూడదు, ఇక చైత్ర శ్రీతల్ల పెళ్లి విషయంలో ఇంటి పరువు తీసింది మనమేనని, తాండవను చంపి నేరం ఇక ఆదిత్య మీద వేసింది మనమే అని ఎట్టి పరిస్థితిలో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉండు, అంతేకాదు ఇక నువ్వు ఆ ఆస్తి కాదు ఈ ఆస్తి కూడా దక్కించుకోవాలి, ఎందుకంటే ఇక కేవలం ఈ కుటుంబం వల్లే మా ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు, అంటే మీ నాన్న, నువ్వు ఇక నా సవితి కూతురు అని ఎవ్వరికీ తెలియదు, ఇక అసలైన జీవన ఆ కుట్టి అని కుట్టికి తెలుసు, అయినా కూడా కుట్టి తన నోటి నుండి నిజం చెప్పనివ్వకుండా మనం చేశాం కదనే, ఆ కోయదొర ఇక ఇలా తన అమ్మకు ప్రాణగండం ఉందని చెప్పి ఇక కుట్టిని బాగా నమ్మించాడు. మన దగ్గర డబ్బులు తీసుకొని వాడు మాత్రం కుట్టి చేత నిజం చెప్పకుండా చేశాడు. ఇక వాళ్ళ అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమతో కుట్టి ఎప్పటికీ ఇక జ్యోతిష్యుల కన్న కూతురు తనే అని తను చెప్పదే, మనం చెప్పిన అబద్ధం అది పూర్తిగా నమ్మేసిందే, అది మూఢనమ్మకాలను నమ్ముతుంది కాబట్టి దాని పరిస్థితి ఇన్నాళ్ళు ఇలా ఉంది, లేకుంటే ఏనాడో అదే ఆ ఇంటి వారసురాలని చెప్పుంటే మనం ఇందాక వచ్చేవాళ్ళమే కాదు, త్వరగా ఆస్తి దక్కించుకొని అందరినీ ఇక ఇంట్లో నుండి తరిమేయాలి, మనకు కావలసింది ఆస్తి, మీ నాన్నను చంపారు కదా, ఇక అలా పగ సాధించడమే మనకు కావలసింది, త్వరగా నువ్వేం చేస్తావో తెలియదు, మీ నాన్నగారి ఇక పగను నువ్వు చల్లార్చాలి అని చెప్పి ఇందు అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది జీవనతో. ఆ మాటలన్నీ కూడా అటుగా వెళ్తున్న ఆనంది మొత్తం వినేస్తుంది. అంటే నాకు అబద్ధం చెప్పించారా, కోయదొర చెప్పిందంతా అబద్ధం, మా అమ్మకు ఎలాంటి ప్రాణగండం లేదు, ఇక మా అమ్మా నాన్నల మీద వీళ్ళు కోపాన్ని పెంచుకొని మా ఆస్తిని దక్కించుకొని మమ్మల్ని రోడ్డు మీదకి ఎక్కించాలని చూస్తున్నారా, ఈ ఇందుమతి జీవన వీళ్ళు ఎవరో కాదా, తల్లి కూతుర్లేనా, నన్ను ఇంత మోసం చేస్తారా అని చెప్పి ఇక ఇందు మాటల ద్వారా ఇక నిజం తెలుసుకున్న కుట్టి అయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇందు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఇక అందరూ నమ్మేలా చేయడం కోసం తన మొబైల్లో వీడియో ఆడియో రికార్డ్ చేసేస్తుంది కుట్టి అయితే. ఇక అదంతా చూసుకోకుండా ఇందుమతి వాగిస్తూ ఉంటుంది జీవనతో. ఇక కుట్టి నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంటి పరువు తీసిందని చెప్పి మా అత్తయ్య నన్ను శత్రువులా చూస్తుంది కదా, ఈ విషయం ముందుగా ఇక మా అమ్మ జ్యోతమ్మకు చెప్పాలి, తర్వాత మా అత్తయ్యకు కాల్ చేసి చెప్పాలి, వెంటనే మా అత్తయ్యను మామయ్యను జీవనను ఇక చేతుని ఇక్కడికి రమ్మని చెప్పాలి అని చెప్పి ఇక ఆనంది అయితే కోపంతో రగిలిపోతూ ఇక ఇలా ఇందుమతి దగ్గరికి వెళ్ళి
తీసుకెళ్ళి ఇందమ్మ గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఫోన్ కింద పడేసి ఇందుమతి ఆనంది వైపు షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి కుట్టి నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటూ ఉండగా, నేను ఎప్పుడొచ్చాననేది నీకు తర్వాత చెప్తాను. ముందుగా పద. నువ్వు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు నువ్వు జీవన చేసినవి అన్నీ కూడా నాకు తెలిసిపోయాయి. ఇంకా మీ నాటకాలు సాగవు అని చెప్పి ఇందు జుట్టు పట్టుకొని ఇక ఇలా కుట్టి అయితే జ్యోతి దగ్గరికి లాక్కొని వస్తూ ఉంటుంది. ఇంతలోనే జ్యోతి అయితే షాక్ అవుతుంది. ఏంటి కుట్టి ఏం జరిగింది, ఎందుకు చిన్నత్తయ్య గారిని అలా తీసుకొస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగా, ఏం జరిగిందా, అసలు ఏం చేసిందో తెలుసా, ఇన్నాళ్ళు మనందరినీ ఇక మోసం చేసింది, ఇక అబద్ధంతో మనల్ని నమ్మించింది, అసలు నిజం ఈరోజు తెలుసుకున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. కుట్టి అయితే అసలు నిజమేంటి కుట్టి, ఏం జరిగింది చెప్పు అని చెప్పి అంటూ ఉండగా, ఇందు మాట్లాడుతున్న మాటలు వీడియో ఆడియో రికార్డ్ చేస్తుంది కదా, అది తీసుకెళ్ళి జ్యోతి ముందు పెడుతుంది కుట్టి అయితే. ఇక ఇందు మాటలు ఫోన్లో విన్న ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి కుట్టి ఇక ఇందు మాట్లాడే మాటలు ఏంటి, అసలు నువ్వు మా కూతురువా జీవన, ఇక డూప్లికేట్ జీవన, జీవన ఇక ఇలా ఇందుమతి సవితి కూతురా, వీళ్ళు ఆస్తి కోసమే జీవనగా ఇంట్లో అడుగుపెట్టిందా అని చెప్పి ఆ వీడియో చూసి ఇందు మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది జ్యోతి అయితే. అవునమ్మా, నేను ఎవరో కాదమ్మా, మీ కన్న కూతుర్ని. ఆ విషయం నాకు తెలిసిన నేను చెప్పలేనమ్మా, ఎందుకంటే నీకు ప్రాణగండం అని చెప్పి ఆ కోయదొరతో చెప్పించి నన్ను నమ్మించారమ్మా. ఈ తల్లి కూతురు ఇద్దరు ఎంత మోసం జరిగిపోయింది, నా కన్న తల్లికి నాకు దూరం చేసి ఇక ఇలా ఆస్తి దక్కించుకోవాలనుకున్నారమ్మా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది కుట్టి అయితే. ఇంతలోనే మేడ నుండి సూర్య కూడా వస్తాడు. ఇక సూర్య కూడా వీడియో చూపిస్తుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక సూర్య కోపంతో రగిలిపోతూ ఇందు చంప పగలగొడతాడు. ఏంటి పెద్దమ్మ, నువ్వు ఇంటికి పెద్ద దిక్కు అనుకొని ఇంట్లో ఉండనిస్తే నువ్వు ఇంత మోసం చేస్తావా, ఇక మాకు మా కన్న కూతుర్ని దూరం చేసి ఎవరో ఇక ఇలా నీ సవితి కూతురైన జీవనను ఈ ఇంట్లో పెడతావా, మా కూతురుగా డూప్లికేట్ జీవనను పెట్టి ఈ ఆస్తిని కొట్టేయాలనుకుంటావా. ఇక శంభు బాబాయ్ ఇలాగే చేసి తన ప్రాణాలు కోల్పోయాడు, ఇక మేం చంపామని చెప్పి మా మీద ఇంత కక్ష కట్టి ఇలా చేస్తారా నువ్వు నీ కూతురు అని చెప్పి సూర్య చాలా కోపంగా ఇందుమతిని గెంటేయాలి, దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి తన బ్యాగ్ తీసుకొచ్చి ఇలా గెంటేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే మనం కాదు, వీళ్ళ గురించి అందరూ తెలుసుకోవాలి కదా, మా అత్తగారింటికి అందరికీ ఫోన్ చేశాను, ఇప్పుడే వాళ్ళు వస్తూ ఉన్నారు అని చెప్పి కుట్టి అయితే అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక అర్జెంటుగా జీవన, చేతు, ఆదిత్య, సునంద, శశికాంత్ అందరూ కూడా జ్యోతి ఇంటికి చేరుకుంటారు. అక్కడ జరిగిందంతా తెలుసుకుంటారు. ఇందుమతి జీవన ఇద్దరు చేసిన కుట్రలు కుతంత్రాలు, ఇక ఇలా కుటుంబాలను విడదీయడం, కుటుంబాల పరువు తీయడం, తాండవను చంపి ఆదిత్య మీద నింద వేయడం, ఇక ఇలా చైత్ర శ్రీతల్ల పెళ్లి విషయంలో ఇక మొత్తం చేసింది ఆనంది కాదు, ఇక జీవన ఇందుమతి అని చెప్పి ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. అప్పుడే ఇక సునంద అయితే ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ డూప్లికేట్ జీవన ఇక ఇంత మోసం చేసి అందరినీ ఇంతలా నమ్మించి ఆస్తి దక్కించుకొని తను కోటీశ్వరాలవి మనందరినీ రోడ్డు మీదకి ఎక్కించాలనుకుంది. కాబట్టి ఇక వాళ్ళు చేసిన పని ఇక ఇలా ఉంది, వాళ్ళకు ఎలాంటి శిక్ష వేయాలి అని చెప్పి సునంద అయితే ఆలోచిస్తూ ఉండగా, ఇంతలోనే ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది, వాళ్ళకు శిక్ష వేసేది ఇక మనం కాదు, మా అమ్మ జ్యోతమ్మ, సూర్య అని చెప్పి ఆనంది అనడంతో సూర్య వెంటనే పోలీసులకు కాల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయిద్దాం సునంద గారు, ఇంకా ఆలోచించొద్దు, వాళ్ళు కానే కాదు, మన ఇంటికి మనకు మన కుటుంబాలకు ఇంత ద్రోహం చేసిన వాళ్ళను ఇంకా మనం ఎలా వాళ్ళ గురించి ఆలోచించి వదిలేస్తాం, వాళ్ళని పోలీసులకు పట్టించడమే మనకు న్యాయం అని చెప్పి సూర్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా చేతు అయితే అవును మామయ్య కరెక్ట్గా చెప్పారు, నేను ఇంతకుముందే పోలీసులకు కాల్ చేశాను విషయం తెలుసుకొని, వాళ్ళు వస్తూ ఉంటారు అని చెప్పి చేతు అంటూ ఉంటాడు. ఇక జీవన ఇందుమతి అయితే వీళ్ళందరినీ బ్రతిమాలుతూ ఉంటారు, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి, పోలీసులకు అప్పగించొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఇక మీ ఇద్దరు బయటకు వెళ్తేనే మేమందరం సంతోషంగా ఉండగలం, ఇలాంటి ఆనంది ఇలా మంచి పనులు చేస్తున్న ఆనంది మీద ఇన్ని నిందలు వేస్తారా, ఏ ఆస్తి కోసమైతే మీరు ఇదంతా చేశారో ఇక ఏ ఆస్తి అయితే ఆనందికి దక్కకూడదు, ఆనంది కుటుంబానికి ఇక దూరం కావాలని చూశారో ఇక ఆ ఆస్తులు ఆ కుటుంబాలు ఈరోజు ఆనందికి దగ్గరవుతున్నాయి, ఇక ఆస్తులు డబ్బులు కుటుంబాలు దూరం అయ్యింది మీకు, ఆనందికి కాదు, మోసంతో చేస్తే ఇలాంటి పనులు ఇలానే జరుగుతుంది,
ఎప్పటికైనా న్యాయంగా ఉండాలి. నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. నిజం తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇక వాళ్ళొక్కటవుతారు. ఇక ఆస్తులు మొత్తం వాళ్ళ సొంతమవుతాయని మీకు తెలియదా? నిజం తెలియకుండా ఇక ఎన్నాళ్ళని ఇంతమందిని మోసం చేసి ఇలా అందరినీ ఇక నమ్మించి ఇలా చేస్తారు మీరు అని చెప్పి ఈరోజైతే అన్ని విషయాలు ఇలా మాట్లాడుతూ సునంద అయితే వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందే, వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది పోలీసుల ముందు. అప్పుడే ఇక పోలీసులైతే సరేనండి, వీళ్ళు చేసినవన్నీ చెప్పారు కదా, తప్పకుండా వీళ్ళకు శిక్ష మేం వేస్తాం అని చెప్పి పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక సునంద అయితే ఇక ఇలా జీవన ముందు ఇక ఆస్తి పేపర్స్ అన్నీ తీసుకొచ్చి ఆనంద్కి అప్పగించేస్తుంది. ఈ రోజు నుండి నేను సంపాదించిన ఆస్తులకు మొత్తం ఇక ఆనందినే వహిస్తుంది, ఆనందినే తీసుకుంటుంది. ఇక ఆనంది ఇంటి పెద్ద కోడలు. ఇక ఆనంది వల్లనే ఈరోజు ఈ రెండు కుటుంబాలు ఇలా క్షేమంగా ఉన్నాయి. ఇక జీవన వల్లే ఇన్నాళ్ళు గొడవలు, కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. కాబట్టి ఇక ఇలా మొత్తం జీవన వల్లనే పోవాలి. ఇక చెడు మొత్తం జీవనతోనే పోవాలి. మంచి రోజులు ఇక ఆనందితో మనతో పాటు ఉంటాయి అని చెప్పి ఇటు పుట్టింటి ఆస్తులు, ఇటు మెట్టింటి ఆస్తులు, ఇక ఏ ఆస్తులైతే జీవన దక్కించుకోవాలనుకుందో ఆ ఆస్తులు మొత్తం కూడా ఆనంది పేరు మీదుగా రాస్తారు జీవన ముందే. అప్పుడే ఇక జీవనకైతే ఇక చాలా కోపం వస్తుంది. ఏంటి ఇలా జరిగిందేంటి? మా ప్లాన్ మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది. ఈ పెద్దమ్మ ఒక్కదాని వల్ల ఇలా జరిగింది. చూసుకోకుండా నాతో ఫోన్ మాట్లాడి చివరికి మన పరిస్థితి ఇలా తీసుకొచ్చి పెట్టింది అని చెప్పి జీవన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఏది ఏమైనా నన్ను చేతుగాడు క్షమించడు. ఇక నా పని ఎప్పటికైనా జైల్లోనే. ఇక ఆనంది ఏదైతే కోరుకుందో అదే దానికి దక్కింది. తన మంచితనంతోనే అందరినీ గెలుచుకుంది. ఇక అంతేకాదు, ఆస్తులు తను వద్దన్న ఇప్పుడు ఆస్తులు మొత్తం కూడా ఆ కుట్టి పేరు మీదుగానే రాసేలా ఉన్నారు. ఈ జ్యోతి, సునంద ఇద్దరు కూడా ఇక ఆనంది వైపుకే మారిపోయారు. చివరికి మా బ్రతుకులు ఇలా తలగడ్డాయి అని చెప్పి ఇక ఇలా చాలా కోపంగా పోలీసులతో పాటు వెళ్ళిపోతారు జీవన, ఇందుమతి అయితే ఈరోజు. ఇక ఈ విధంగానైతే కుట్టి ఇందు మాటలు విని ఇలా ఇక తన పుట్టింటికి వెళ్ళి తన జ్యోతమ్మకు అసలు నిజం చెప్పి తనే వాళ్ళ కన్న కూతుర్నని చెప్పుకోబోతుంది. అంతేకాదు, మెట్టింట్లో జరుగుతున్న ఘోరాలు నేరాలు మొత్తం ఇందువల్ల ఇక జీవన వల్ల అని చెప్పి ఇక వీడియో రూపంలో వాళ్ళ మాటలన్నీ తీసుకొచ్చి సునంద ముందు పెట్టి సునంద కళ్ళు కూడా తెరిపించబోతుంది కుట్టి అయితే ఈరోజు. చూద్దాం మరి ఇక ఇలా నిజాలన్నీ బయటపడి అసలు నిజం జ్యోతి ఇక ఇలా సూర్య తెలుసుకోబోతున్నారా తమ కన్న కూతురు కుట్టి అనేది అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.